పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు అనగా జూన్ 21వ తారీఖు 2024వ సంవత్సరం తల్లి శ్రీ సభ గొప్ప పునీతుని యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా, పునీత అలోషియస్ గోన్జాగా జ్ఞాన ప్రకాశం గారని వీరిని పిలుస్తారు. గురువు, మత సాక్షి, యువజన పాలకుడు. క్రీస్తు శకం 1568లో వీరు పుట్టి 1591వ సంవత్సరంలో పరమపదించారు. గోన్జాగా వంశం నుండి ఏదైనా మంచి జరుగుతుందని ఆశించే కంటే సూది బెజ్జం గుండా ఉంటే దూరడమే సులభము అని ఆనాటి ఇటలీ దేశీయులు అనుకోవటం కద్దు. ఎందుకంటే గోన్జాగా వంశం ఇటలీలో ప్రముఖ రాజవంశమే అయినా విందులు, వినోదాలు, అన్యాయాలు, అక్రమాలకు, హింస, రాజకీయాలకు పెట్టింది పేరు. బురద నుండి పుట్టిన పద్మం సూర్యోదయం కాగానే వికసించి అందాన్ని, సువాసనల్ని గుబాళించినట్లుగా ఇటలీ వాసులు దురభిప్రాయాన్ని తోసి రాజని చెడు వాతావరణంలో పుట్టిన అలోషియస్ పునీతులయ్యారు. వీరు పునీత జ్ఞాన ప్రకాశం గారిని కూడా పిలుస్తారు. కథోలిక విశ్వాసానికి పట్టుగొమ్మ అయిన ఇటలీలో కాస్టిగ్లోనియన్ అను ప్రదేశంలో అలోషియస్ 1568 మార్చి 9న జన్మించారు. తల్లిదండ్రులు మార్క్విస్ ఫెర్డినాండ్ గోన్జాగా మరియు మార్తలు. మొదటి కుమారుడైనందున అలోషియస్ ఆ వంశ సిరి సంపదలకు, కోటకు వారసుడయ్యాడు. తండ్రి ప్రక్కన నడుస్తూ వీరు తన 4 ఏళ్ల ప్రాయం నుండే సైన్యం పరిరక్షణలో పాల్గొన్నారు. ఆనాటి రాజవంశ సరదాలైన ఆటలో వేట గుర్రపు పందెంలో పాలు పంచుకున్నారు. అలోషియస్ సైనిక కవాతులన్నా, విన్యాసాలన్నా చాలా ఇష్టం. అలాగే అందమైన దుస్తులు, సుగంధ ద్రవ్యాలంటే మక్కువ మెండు. అలోషియస్ కుర్రవాడిగా ఉన్నప్పుడే ఫ్లారెన్స్ నగరంలో కొంతకాలం రాజవంశపు ఆచార వ్యవహారాలని, వ్యక్తిత్వ నడవడికి సంబంధించిన విద్యను అభ్యసించేందుకు పంపబడ్డాడు. ఆ కోటలో సాగిపోతున్న పశు జీవిత ప్రవర్తనలు, అశ్లీల నర్తనలు, పాపపు క్రియల పరంపర చూసి ఇదా మానవత్వం, మనిషి జీవితం అని ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఒక విధమైన అసహ్యం, విరక్తి చోటు చేసుకున్నాయి. వారు క్రమంగా అలాంటి పాపకారకాలు అయిన ఆటలు, పాటలకు వెళ్ళటం మానుకున్నారు. ఇలాంటి ఆచార వ్యవహారాలు అక్కర్లేదని భావించాడు. దగ్గరలోని ఒక దేవాలయానికి వెళ్ళి ప్రభువుతో బాసాడారు. తాను పాపం చేయను, వినను, కననని గట్టి ప్రతిజ్ఞ చేశారు. క్రీస్తు శకం 1579లో ఒకానొక బంధువు ఇంటిలో విడిది చేసి ఉన్న రోజుల్లో అలోషియస్ క్రీస్తు జ్యోతులైన పునీతుల గాథలు, భక్తి పాటలు పఠించారు. వారిలో ఆలోచనలు పరిణతి చెందాయి. తాను ఒక గురువుగా మారాలి, దైవ మానవ సేవలో తరించాలి అని ఆశించారు. తను పుట్టిన ఊరైన కాస్టిగ్లియోన్కు తిరిగి వచ్చి పిమ్మట అలోషియస్ సంద్రత పట్టణ వేటలో పడి పునీత పీటర్ కనోషియన్ వార్లు రాసిన సంక్షేమ గ్రంథంలోని ధ్యానాల్ని అవగాహన చేసుకుని ఆచరించటం మొదలుపెట్టాడు. అప్పుడే తమ 12వ ఏట మిలాన్ అగ్రపీఠాధిపతి పునీత చార్లెస్ బొరోమియో గారి నుండి ప్రథమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి వారానికి 3 రోజులు ఉపవాస దీక్ష, ఉదయకాల, సాయంత్రం కాలాలు ప్రత్యేకమైన దైవ ప్రార్థనలు చేయసాగారు. వీరు క్రీస్తు శకం 1583 ఆగస్టు 15న మాడ్రిడ్ పట్టణ దేవాలయంలో దైవారాధన సమయంలో తనలో ఒక సన్యాసిగా, గురువుగా కావాలనే తపన రెట్టింపయింది.
తుచ్చమైన సుఖ సంతోషాలకు నిలయమైన రాజవంశ ఆడంబర జీవితాన్ని త్యజించి కఠినమైన యేసు సభ గురువుల జీవితాన్ని స్వీకరింప నిశ్చయించారు. ఈ ఆశయాన్ని తండ్రికి తెలుపగా ఆయన కోపంతో మండిపడ్డాడు. కొన్నాళ్ల పాటు మాటలు లేకుండా ఎడముఖం పెడముఖంగా జీవించారు. క్రీస్తును నమ్మిన అలూషియస్ తండ్రిని పదే పదే అభ్యర్థించి చివరకు తన మాట నెగ్గించుకున్నారు. 1585 నవంబర్లో తన 17వ ఏట రోము నగరంలో నోవిషేట్లో అభ్యర్థిగా ప్రవేశించారు. వీరి త్యాగ నిరతికి అచ్చెరువొందిన ఇటాలియన్లు ముక్కున వేలేసుకున్నారు. నోవిషేట్లో చేరిన అలోషియస్ తాను ఒక అతి సామాన్యునిలా పెద్దలకు విధేయించి ప్రవర్తించాడు. ప్రార్థనలో పాల్గొన్నాడు. మంచి ఆరోగ్యం ఉంటేనే గురువు అని సమర్థవంతంగా నెరవేర్చగలననే పెద్దల ఆజ్ఞ మేరకు గతంలో చేసిన ఉపవాసాలు అక్కడ చేయడానికి వీలు కాలేదు. అయితే దుర్గంధంతో నిండిన చెరసాలలు, వైద్యశాలల్ని దర్శించేందుకు పెద్దలు అనుమతి కోరేవాడు. అలాగే మురికివాడల్లో ప్రజల్ని చైతన్యపరిచి వారిని మంచి పాప సంకీర్తనంలోనూ తోడ్కొని పోయాడు. తన సహచరులు స్వస్థతగా పొందడానికి వారికి అండగా ఉండి పరిచర్యలు చేశాడు. ఇలా క్రైస్తవ విశ్వ పదంలో ముందుంటూ తన గురు శిక్షణను దిగ్విజయంతో ముగించాడు. అనంతరం తన 19వ ఏటని 152 నవంబర్ 25న అలోషియస్ తన గురుత్వ ప్రథమ వ్రతాలను స్వీకరించారు. అటు తరువాత అలోషియస్ కొన్ని మాసాలు తత్వశాస్త్రం చదివి పిమ్మట వేదాంత శాస్త్రం అభ్యసించారు. గురు జీవితంలో వేదాంత విద్య ప్రాముఖ్యతను గుర్తించి దాన్ని శ్రద్ధగా చదివారు. పలుమార్లు అధ్యాపకుల వద్దకు వెళ్ళి అనుమానాల్ని నివృత్తి చేసుకునేవారు. క్రమంగా ప్రార్థిస్తూ ప్రార్థనలో మరిన్ని మెట్లు ఎక్కుతూ దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. క్రీస్తు శకం 1591లో ఇటలీ దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అందున రోమ్ నగరంలో ఈ వ్యాధి విలయతాండం చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంటోంది. సమయంలో అలోషియస్ గొన్జాగా ఆ వ్యాధికి భయపడక రోగులకు అహర్నిశలు సేవలు చేశారు. రోగులకు కావలసిన ఆహార పదార్థాలు, దుస్తులు పంపించమని తన తల్లికి, బంధుమిత్రులకు లేఖలు రాశారు. వ్యాధి పీడితులై రోడ్డు ప్రక్కల మరణావస్థలోనున్న వారికి ఆత్మీయ మరియు భౌతిక సేవలు అందించి రోగులకు సేవ చేస్తున్న కొందరు గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో పెద్దలు ఎవరిని బయటకు పంపించ సాహసించలేదు. కానీ అలోషియస్ తాను రోగులలో క్రీస్తుని చూస్తున్నాననియు వారికి సేవ చేయ తనకు అనుమతినిమ్మనియు పదే పదే ప్రాధేయపడటంతో అంటువ్యాధి లేని వారిని చేర్చుకునే ఒక వైద్యశాలకు పంపించారు. అయితే అక్కడ తను పరిచర్య చేసిన రోగి అంటురోగి అవడంతో వెంటనే అలోషియస్ గారికి ఆ వ్యాధి సోకింది. ఆ వ్యాధితోనే మార్చి 3న వారు మంచం పట్టి 3 నెలలు తీవ్రంగా బాధపడ్డారు. అంతిమమున అలోషియస్ తన చేతుల్లో పట్టుకున్న శిలువపైనే ధ్యానముద్రుడై తిలకిస్తూ 1591 జూన్ 21న కేవలం 22 ఏళ్ళు ప్రాయంలో తన ఆత్మను ప్రభు చెంతకు చేర్చుకున్నారు. తన జీవితంలో అలోషియస్ గొన్జాగా భోగభాగ్యాలను, సిరి సంపదలను తృణప్రాయంగా త్యజించారు. పరలోక సంపద వైపు ఆసక్తిని కనబరిచి ఒక యజ్ఞంలా పవిత్రంగా జీవించి యువతకు ఆదర్శమైనారు. వీరిలో మేలిమి గుణాలని గుర్తించిన 13వ బెనడిక్ట్ పోపు గారు 1726 డిసెంబర్ 31న వీరిని
పునీతులుగాను, యువతకు కథోలిక విద్యార్థి లోకానికి పాలకులుగాను ప్రకటించి కొనియాడారు. అలోషియస్ అనగా సర్వజ్ఞాని అని అర్థం. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప పునీతుని యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఈ యొక్క చిన్న వయసులో ఎందుకు పిలుచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నంతకాలం కష్టాలు బాధలు అనుభవించక తప్పదు. అయినా కానీ వాటన్నిటినీ ఛేదించి మరి అలోషియస్ గారు సేవ చేసి దేవునికి ప్రీతి పాత్రులైనందువల్ల దేవుడు తన చెంత ఉండటానికి పిలుచుకున్నారంటలో సందేహం లేదు. పరలోక భాగ్యాన్ని వసుకుటకు ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు. ఒక్కరోజు కాకిలా కలకాలం కాకుండా కోకిలలా కొన్నాళ్ళు జీవించిన మేలు అనేటువంటి సామెత మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆయన 22 ఏళ్ళు జీవించినప్పటికీ కథోలిక శ్రీ సభలో ఒక గొప్ప స్థానాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అదేవిధంగా పరలోక తండ్రికి ఇష్టలుగా జీవించారు. మన జీవితంలో కూడా అలోషియస్ గారు చూపించిన విధేయతలను జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుదాం. దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని, సేవా జీవితాన్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పునీత అలోషియస్ గారు మా కొరకు వేడుకొనండి. పునీత అలోషియస్ గారు మా కొరకు వేడుకొనండి. పునీత అలోషియస్ గారు మా కొరకు వేడుకొనండి. ఆమేన్.